Hi guys, welcome to my channel Sai Pritam Samudrala. Today we are talking about all stationaries. కొంతమంది స్టేషనరీస్ ఎలాంటివి బాగుంటాయి, ఎలా కొనాలో, ఎంత రేట్ పెట్టి కొనాలో అని ఆలోచిస్తూ ఉంటాను. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్స్ ఉన్నాయి చిన్నవి. నేను దాన్ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అన్నిటికంటే ఫస్ట్ చిన్నపిల్లల నుంచి హై స్కూల్ వరకు కావాల్సింది మెయిన్ వస్తువు, అదే పెన్సిల్. పెన్సిల్కి మన దగ్గర చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాస్ట్లీలో మంచిగా కావాలంటే క్యామెలిన్ ఇంకా క్లాస్మేట్ పెన్సిల్స్ కొనుక్కోవచ్చు. కానీ మన దగ్గర తక్కువ రేట్కి డిజైనబుల్గా ఇంకా డిజైనబుల్గా నీట్ హ్యాండ్ రైటింగ్తో రావాలంటే మనకి డామ్స్ ఫ్యూజన్ పెన్సిల్ బాగా సూట్ అవుతుంది. డామ్స్ ఫ్యూజన్ అనేది లైట్నింగ్ గ్లిటర్స్ ఉంటాయి. దీని ద్వారా స్టైలిష్గా ఉంటుంది. మళ్ళీ అదే కాదు, దీనికి ఇక్కడ టైలో బ్లూ మార్క్ ఉంటుంది కదా, అక్కడ గ్రీన్ రావచ్చు, రెడ్ రావచ్చు. మళ్ళీ ఇదే పెన్సిల్ బాక్స్లో మనకి ఒక రెడ్ కలర్ స్కేల్ దొరుకుతుంది. ఇలా ఇక్కడ డైమండ్ డిజైన్ ఉంటుంది, ఇక్కడ రియల్ డైమండ్స్ కావు, ప్లాస్టిక్వి. అండ్ దిస్ ఈజ్ ది డామ్స్ ఎరేజర్ నెట్ షార్ప్నర్. ఇది కూడా పెన్సిల్ బాక్స్లోనే ఫ్రీగా వస్తుంది. డామ్స్ ఫ్యూజనే కాకుండా 2 టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఇంకా ఫేమస్. అవి ఏంటివంటే మమ్మీస్ బాయ్ అండ్ డాడీస్ గర్ల్. ఈ 2 పెన్సిల్స్ ఏంటంటే గర్ల్కి సంబంధించిన డాడీస్ గర్ల్ బ్లూ కలర్లో, టోటల్ బ్లూలో, ఇక్కడ కొన్ని డిఫరెంట్ షేప్స్లో, లేడీస్ అవసరాల షేప్స్లో, ఇక్కడ రేడియం లాగా వస్తాయి పిక్చర్స్. అది చాలా కష్టపడి తయారు చేశారు. కొన్ని 7 రూపీస్ ఈచ్ పెన్సిల్. అది ఒక పెన్సిల్ బాక్స్ 60 రూపీస్ దాకా పడుతుంది. 65, 70, యాక్చువల్లీ అది 70, కానీ తక్కువ రేట్ రావాలని డిస్కౌంట్లో 60 రూపీస్కి కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈజ్ డాడీస్ బాయ్. సేమ్ దానిలాగానే కానీ డాడీస్ గర్ల్ మాత్రం పింక్ కలర్లో వస్తుంది, మమ్మీస్ బాయ్ మాత్రం బ్లూ కలర్లో వస్తుంది. నాకు కూడా ఒక్కొక్కసారి పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి. యాక్చువల్లీ డాడీస్ గర్ల్కి ఏమో ఇది పింకే వస్తుంది, ఇది పింకే వస్తుంది. మరి బాయ్కి ఏమో ఇది స్కై బ్లూలో వస్తుంది, ఇది కూడా స్కై బ్లూలో వస్తుంది. అయితే మనకి కలర్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి మార్కెట్లో వేరేలాగా కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ స్కేల్ మాత్రం ఒకటే సింపుల్గా దొరుకుతాయి, అది కూడా పెన్సిల్ బాక్స్లోనే దొరుకుతాయి. అది ఎక్కడ వెతికినా కానీ స్కేల్స్ దొరకవు. నేను ఫైనల్గా చెప్తున్నాను, పెన్సిల్స్ వాటికి వచ్చేసరికి అయితే మనకి చాలా టైట్ గ్రిప్లో ఉండాలంటే గ్రోవర్ పెన్సిల్ తీసుకోవాలి. దానికి ఇక్కడ రేడియమ్స్ కాకుండా సర్కిల్లో కట్స్ ఉంటాయి. వుడెన్ షేప్స్ కనిపిస్తాయి. ఆ సర్కిల్స్కి ఏం కలరు వేయరు, వ్యాక్స్ కూడా పెట్టరు. మనకి ఇప్పుడు పెన్సిల్స్ కంటే నార్మల్గా వ్యాక్స్ ఉంటుంది, దానికి అస్సలు వ్యాక్స్ వాడరు. మనకి మమ్మీస్ బాయ్, డాడీస్ గర్ల్, ఫ్యూజన్ పెన్సిల్స్కి ఇక్కడ వ్యాక్స్ ఉంటుంది. అదేంటంటే ఇలా నేల్తో తీస్తే ఇది అసలు చాలా చిన్న పిల్లలకి ఇది అసలు కొనిపెట్టద్దు. ఇదేంటంటే వాళ్ళు గోళ్ళతో ఇలా గీస్తే దీనికి ఉండే వ్యాక్స్ అంతా పోతుంది. అప్పుడు వాళ్ళు ఒకవేళ చేయి కడుక్కోకుండా అలానే తింటే స్కూల్లో వాళ్ళ నోట్లోకి వెళ్ళే ప్రమాదాలు ఉంటాయి. అందుకే నేను ఈ పెన్సిల్ చిన్న పిల్లలకి రికమెండ్ చేయను. అమాంగ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వీళ్ళు ఈ పెన్సిల్స్ని వాడచ్చు. అండ్ నెక్స్ట్ గ్రోవర్ పెన్సిల్. అది చాలా గ్రిప్గా ఉంటుంది. అందులో కలర్ పెన్సిల్స్ కూడా ఉంటాయి గ్రిప్గా ఉండేవి. మళ్ళీ దానికి ఇలాంటిదే ఏ కలర్ లైన్స్ రాని స్కేల్ డైమండ్ షేప్లో ఉంటుంది. ఇదేమో బ్లాక్ కలర్ ఎరేజర్ వస్తుంది.
ఆ తర్వాత మనం వచ్చేసి పెన్స్. డామ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉంటాయి, కానీ నాకు ఒకటే నచ్చింది, అది కూడా సూపర్ స్టైలిష్గా ఉంది. పెన్ మీకు చూపించాలా? నాకు నచ్చింది దిస్ పెన్ ఫ్రెండ్స్. ఇది కూడా డామ్స్ నుంచే. దీని ప్లెయిన్ డిజైన్ వల్ల నాకు నచ్చకపోవడం ద్వారా నేనేం చేశాను, నేను దీనికి ఇలాంటి గ్రిప్స్ పెట్టుకుంటాను. ఇవి మనకి నార్మల్ పెన్స్కి రబ్బర్ టిప్ గ్రిప్స్ లాగా వస్తాయి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్లాక్ పెన్ గురించి చెప్పాలంటే ఇది సెల్లో ఫైన్. ఈ పెన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కానీ స్టైలిష్గా దీనికి ఒక రబ్బర్ గ్రిప్ కూడా వస్తుంది. దాంతో పర్ఫెక్ట్ గ్రిప్ ద్వారా నీట్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి కలర్స్. మనకి చాలా చిన్న పిల్లలకైతే క్రయాన్స్, ఇవి 12 కలర్స్ పోలో, ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వాడుకోవచ్చు. నెక్స్ట్ కలర్ పెన్సిల్స్కి వచ్చేసి డామ్స్ కలర్ పెన్సిల్స్. 12 కలర్ పెన్సిల్స్ వస్తాయి. ఒక షార్ప్నర్ వస్తుంది, ఒక కలర్ పెన్సిల్ క్యాప్ వస్తుంది. ఏదైనా కలర్ పెన్సిల్ చిన్నగా అయిపోతుంది, దానికి పెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. అది ఇంత చిన్నగా ఉన్నా ఏం కాదు, ఆ క్యాప్లో పెట్టుకొని పెద్దగా రాయొచ్చు. నెక్స్ట్ మనకి పెద్ద పిల్లలకైతే పోలో 24 crayons వెరీ గుడ్, బెస్ట్. ఇందులో 24 crayons వస్తాయి. దీంతో చాలా డ్రాయింగ్స్ వేయచ్చు. నేను మీకు నా 4th వీడియోలో నేను మీకు ఒకటి పెట్టాను చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్. అది అసలుకి నా స్కూల్ ప్రాజెక్ట్. దాన్ని నేను ఈ క్రయాన్స్ తోటి చేశాను. అండ్ నేను ఆ డ్రాయింగ్కి మొత్తం ఇదే పెన్సిల్ వాడాను. ఇవాళ మన వీడియోలో ఇదే ఫ్రెండ్స్. Thank you for watching and bye bye. Please like, please share and subscribe.